ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. అనంతరం గ్రీవెన్స్లో ఎక్కువ భూ సమస్యలను బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని, భూముల రీసర్వే ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు. లేదు బెనిఫిట్స్ లేదు, ఇటువంటి కన్నా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని నా దృష్టికి వస్తూ ఉంది. ఇక్కడ రెవెన్యూ అథారిటీస్ అందరినీ పిలిపించాను, తహసీల్దార్ కూడా చెప్పున్నాను. సో ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా అడంగలు ఆన్లైన్ మార్పులు చేర్పులు చేయడానికి కానీ, లేదా బెనిఫిషరీకి అంటే ల్యాండ్ ఓనర్కి తెలియకుండా రికార్డ్ మార్చడం కానీ కనుక మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని తహసీల్దార్కి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి స్పందనలో పెట్టండి పబ్లిక్ కూడా. ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి రీసర్వేలో మీ హక్కులు, సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న తహసీల్దార్స్ కానీ, లేదా ఆర్డీఓ కానీ, లేదా నాకు కానీ అందజేస్తే కంపల్సరీగా దాన్ని వెరిఫై చేయించి, సో మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయో దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది. అలాగే స్పందన కార్యక్రమం ప్రతి మండే ప్రతి మండలాల్లో ప్రతి డివిజన్లో అలాగే జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ అక్కడికి వెళ్ళి సో వాళ్ళ గ్రీవెన్స్ని చెప్తే కంపల్సరీగా వితిన్ టైంలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సో ఇప్పుడు ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి దయచేసి యూత్స్, అలాగే ఎవరైతే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా నమోదు అవ్వాలి. ప్రతి ఒక్కరు, ఇది ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో దయచేసి ఓటుగా నమోదు కాండి, అలాగే మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం.